వరద కారణంగా రాజధాని అమరావతి మునిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. అంబటి బ్రదర్స్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కొండపిటి వాగు, పాలవాగు, చెల్లావాగు ద్వారా వచ్చే వరద నీరు సజావుగానే వెళ్లిపోయిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, అంబటి సోదరులకు 2024లో ప్రజలు బుద్ధి చెప్పినా వారు తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై విష ప్రచారం చేయడం నాటి నుండి నేటి వరకు మానలేదని దుయ్యబట్టారు. అంబటి సోదరులపై రాబోయే రోజుల్లో సాక్ష్యాధారాలతో వారి బాగోతాలు సీరియల్ వారీగా బయటపెడతారని హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకి వైసీపీ పార్టీ రాజధాని మునిగిపోయిందనే దుష్ప్రచారాన్ని ఉధృతం చేసినట్టు కనిపిస్తుంది. టీఎంసీలకి శక్తులకి తేడా తెలియని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కొండవీటి వాగు ఎక్కడ ఉందో తెలుసో లేదో తెలియదు కానీ పాపం కెమెరా మ్యాన్లు తీసుకొని వీడియోలన్నీ పెట్టుకొని కొండవీటి వాగు దగ్గరికి వెళ్ళి ఈ రాజధాని మునిగిపోతుందని చెప్పే ప్రయత్నం చేశాను. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన రాంబాబు గారిని ఒక మాట స్పష్టంగా 2014-19 మధ్య కాలంలో కొండవీటి వాగు తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే తాడికొండ మండలంలో ప్రారంభమయ్యే లాము దగ్గర చట్టా మీద 13,60,00,000 రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి కొంతమేరకు వర్క్ జరిగినప్పుడు తర్వాత మీకు నిజంగా కొండవీటి వాగు ముంపు ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటే మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? బ్రిడ్జిని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు ఇందులో దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, కోటేళ్ల వాగు ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుసు. దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసి కొండవీటి వాగు ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఉన్న నీటిని కృష్ణానదిలో తోటి పోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేసిన సంగతి. జిల్లాలో మంత్రిగా ఉండి జిల్లాకి ఏమి చేయటం చేతనని అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జిల్లా గురించి ఆలోచించిన వ్యక్తి ఇవాళ ఏదో వేసి చూపెడతాడు. నేను చూపెడతాను ఈ కొండవీటి బాబు ఫోటోలు. తల ఎక్కడ పెట్టుకోవాలి మీరు? నేను ఒకటే తెలియజేస్తాను, నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ డబ్బులు దోచుకొని రాజకీయ నాయకులుగా వాటాలు వేసుకునే వారసత్వం ఉన్నవాడు మీరు. ఇంకా చాలా ఉన్నాయి బయటికి రావాల్సినవి, చాలా వస్తాయి కూడా. ఏ దీనిలో ఏ డబ్బులు వచ్చినాయి, ఏ ప్రభుత్వ పథకానికి గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ఎట్టా సొమ్ము చేసుకున్నారు, రైతుల దగ్గర నుంచి ఎలా వసూలు చేశారు, అక్కడి నుంచి ఏ వైకాపా నాయకులకు డబ్బులు వెళ్ళి అన్నీ వస్తాయి బయటికి.